అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉండే 50,000 మంది నా దళిత సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మనకు అనేకమైనటువంటి హక్కులను కల్పిస్తూ విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి మనకి భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుండి అనేక లక్షల మంది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందినటువంటి విద్యావంతులు ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించబడినటువంటిది కూడా జరిగింది. ఈరోజు మనం ఎంతో ప్రగతిని సాధిస్తూ ఈ సమాజంలో సమసమానత్వ దిశగా దూసుకుపోతూ ఆర్థిక సమానత్వం సాధించేటువంటి పరిస్థితుల్లోనూ, అంతేకాకుండా రాజకీయ అధికారం దిశగా కూడా మనం అందరం కూడా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఈరోజు మన విద్యార్థులు చాలామంది మత్తు పదార్థాలకు, గంజాయిలకు అలవాటు పడి వారి జీవితాలని నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గత 2 రోజులుగా మన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది దళిత యువకులు గంజాయితో పట్టుబడినటువంటి సంఘటన మరి నా యొక్క దృష్టికి వచ్చింది. ఇది చాలా విచారకరించినటువంటి విషయంగా మనం పేర్కొనాలి. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వాలు అనేకమైనటువంటి వసతులు చదువుకోవడానికి కల్పిస్తూ ఉన్నాయి. అలాగే హాస్టల్స్ని, రెసిడెన్షియల్ హాస్టల్స్ని అనేకమైనటువంటి వసతులు కల్పిస్తూ ఉంటే, అంతేకాకుండా మన రామచంద్రపురం నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి వసంశెట్టి సుభాష్ గారు ఎవరైతే చదువుకుంటానని ముందుకు వస్తారో వారందరూ కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, అంతేకాకుండా ఉద్యోగ భావనను ఏర్పాటు చేసి, అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ని కూడా తీసుకొచ్చి ఉద్యోగాలను ఏర్పరుస్తూ ఉంటే, మరి మన యువత మరి గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి పెడదారి పెట్టి మరి భవిష్యత్తుని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి చాలా విచారకరం. కాబట్టి నా దళిత సోదరులందరూ కూడా నేను తెలియజేసేటువంటిది ఏంటంటే, మన జీవితాలని పాడు చేసుకోవద్దు. అంతేకాకుండా మన బిడ్డల యొక్క జీవితాలను కూడా పాడు చేసుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవిస్తూ ఈ సమాజంలో మనం అందరం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అనునిత్యం ప్రయత్నం చేయాలి. దానికోసం ఇదే రామచంద్రపురం నియోజకవర్గంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులందరినీ కూడా ఉద్యోగస్తులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి నేను ఆదర్శ విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేసి అతి తక్కువ ఫీజులతో విద్యను అందించడం, ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి సమయంలో మన విద్యార్థులందరూ కూడా ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలి తప్ప గంజాయి, మత్తు పదార్థాల వైపు వెళ్ళి వారి జీవితాలని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి కాకుండా, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉండే నా దళిత సోదరులందరూ కూడా నేను చెప్తూ ఉన్నాను, మీకు ఏ సమస్య వచ్చినా కాటే సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటాడని నేను తెలియజేస్తూనే ఉన్నాను. అనేకమైనటువంటి సంఘటనల్లో కూడా ఏ గ్రామాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరికి ఆపద వచ్చినా సరే నా వంతు సహాయంగా, నా వంతు పాత్రను నేను పోషిస్తూనే ఉన్నాను. మీ కుటుంబాల్లో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ కూడా నేను మీ అంటే ఉన్నాను. గత సుమారుగా 10 సంవత్సరాల కాలం నుండి మీ వెంటే నేను నడుస్తూ ఉన్నాను తప్ప నేను ఏ ఒక్కరితో కూడా నేను విభేదించి లేను. అందరితో కలిసే ఉన్నాను. ఎందుకనంటే ఇవన్నీ చెప్తున్నాను, రేపు మీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైనటువంటి మార్గాల్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా నాది కూడా ఒక పాత్ర ఉంటుంది. ఒక విద్యా వ్యవస్థను నిర్మాణం చేసి ఉన్నాను కాబట్టి ఆ విద్యా వ్యవస్థ ద్వారా మీ కుటుంబాలని, మీ బిడ్డలను మార్చుకోవడానికి నేను ఒక దారి వేశాను. అంతేకాదు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వసంశెట్టి సుభాష్ గారు కూడా అనునిత్యం మన షెడ్యూల్ కులాల యొక్క ఉన్నతి కొరకు పాటుపడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి సంక్షేమాలను మన నియోజకవర్గాల్లో చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇటువంటి ఎక్కడైనా చదువుకోవడానికి ఆర్థికంగా మీరు వెనకబడి ఉన్నట్లయితే నన్ను సంప్రదించండి, లేదా నేరుగా సుభాష్ గారిని కానీ, సత్యం ఫౌండేషన్ అధినేత వసంశెట్టి సత్యం గారిని కానీ కలిసినా మీకు తగినటువంటి ఆర్థిక సహాయాన్ని చేస్తారు. తిరిగి ఎవరైతే పెడదారి పట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్నారో మీరు మార్పు చెందాలని అనుకుంటే నా ద్వారా కానీ, లేదా మన
నాయకులు ఉంటారు వాళ్ళ ద్వారా కానీ, లేదా నేరుగా మీరు సుభాష్ గారిని కానీ సత్యం గారిని కానీ కలిసినట్లయితే మీ జీవితాలకి చక్కటి మార్గాన్ని దిశానిర్దేశాన్ని చేసేటువంటి పరిస్థితి ఉంటుందని మీకు తెలియజేస్తూ, మీ కాటే సుబ్రహ్మణ్యం అనేటువంటి నేను ఎల్లప్పుడూ మీతోటే ఉంటాను. మీతోటే నా జీవితం. సుమారుగా 10 సంవత్సరాల కాలం నుండి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మీ వెంటే ఉన్నాను. నా కష్టం కాలంలో కూడా మీరందరూ కూడా నన్ను వదలలేదు. ఎప్పుడు నేను ఉద్యమం చేసినా నాతోటే మీరు నడిచారు. నేను అన్ని చేసినటువంటి అన్ని ఉద్యమాల్లోనూ సక్సెస్ అయ్యానంటే దాంట్లో 100కి 100% మీ యొక్క పాత్ర, మీ ఆదరణే ఉన్నదని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మన దళిత జాతి బిడ్డల యొక్క ఉన్నతి కొరకు నేను అనునిత్యం పాటుపడుతున్నాను. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఇదిగో 2వ తారీఖు నుండి ఓపెన్ స్కూల్ ద్వారా నేను మరి ఎవరెవరైతే మన గ్రామాలు తిరిగి జాయిన్ చేసిన సుమారుగా 31 మంది మన దళిత బిడ్డలు ఇంటర్మీడియట్ అలాగే 10th ఓపెన్ స్కూల్ ద్వారా రాయడానికి మరి సన్నద్ధం అవుతున్నారు. ఈ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే రాబోయే కాలంలో కూడా మరి అనేక మంది విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా ఎదగాలి తప్ప గంజాయి అలాగే డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని పాడు చేసుకోవద్దని తెలియజేస్తూ, మీ ఇంటి బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా నేను తెలియజేస్తూ, ఎల్లప్పుడూ మీ అందరి సేవలో ఉండేటువంటి మీ కాటే సుబ్రహ్మణ్యం.